నీరు వద్దు నల్లా నీరే ముద్దని మిషన్ భగీరథ అధికారి కవిత సూచించారు. సోమవారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో జలజీవన్ మిషన్ లో భాగంగా జల మహోత్సవ ప్రచార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్యాంకును పూలు, కొబ్బరి తోరణాలతో అలంకరించి పూజలు చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో నందిగామ సర్పంచ్ కొమ్ము కృష్ణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ అధికారి కవిత మాట్లాడుతూ డబ్బా నీటిలో ఎలాంటి పోషకాలు ఉండవని, నల్లా నీటిలో మెండుగా పోషకాలు ఉంటాయని తెలిపారు. ప్రకృతిలో భాగంగా వర్షాలు పడి నదుల ద్వారా నీరు పారుతుందని, ఆ నీరు ఎన్నో వృక్షాల మూలికలను తాకుతూ ఎన్నో రకాల రాళ్లను తాకుతూ ప్రవహిస్తుంటాయని, ఆ నీరుని నల్లాల ద్వారా మనకు అందుతుందని తెలిపారు. నీటిని వృధా చేయకుండా అవసరానికి అనుగుణంగా వాడుకోవాలని సూచించారు. గ్రామంలో ఎక్కడైనా నీటి సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొమ్ము కృష్ణ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిధిలో అక్కడక్కడ మిషన్ భగీరథ నీటి నల్లాలు రావడం లేదని, వాటిని త్వరగా పరిష్కరించాలని ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నీటిని వృధా చేయకుండా జాగ్రత్తగా వాడుకోవాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ చాకలి నరసింహులు, వార్డు సభ్యులు టైలర్ కృష్ణ, అగ్గి ప్రసాద్, అగ్గి మమత, సురేష్ గౌడ్, శివగల్ల సురేష్, బొమ్మగల్ల నరసింహులు, లింగం నాయకులు చించేటి శివకుమార్ గౌడ్, సురేష్, వెంకట్రెడ్డి, రామచందర్, నరేందర్ రెడ్డి, అగ్గి కృష్ణ, గంగిశెట్టి శ్రీశైలం, అభి తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ఖరాబ్ అవుతుంది, తర్వాత నీళ్లు అనేది వండు మొత్తం అది వస్తున్నాయి. కాబట్టి మరి అదేవిధంగా ఇప్పుడు మనం ఏమన్నామంటే ఇక సీఎం పైకి పోతుంది, అది నెట్ ఇట్లా చేస్తలేరు అంటాను అనేది. కాబట్టి మనం అందరం కలిసి ఏదైతే పాలక వర్గము మరి మంచి ఊరు అభివృద్ధిలో చేయాలి. అదేవిధంగా ఈరోజు జెట్ పంపులు ఉన్నతాన కూడా సిల్ ట్యాంక్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి అయ్యప్ప టెంపుల్ కాడ పైప్ లైన్ లేదు మేడం, నల్లలు లేవాడ. మనం మనం పైప్ లైన్ అందరికీ నల్లలు ఇవ్వాలి. అదేవిధంగా యాక్టివిటీస్ బోర్ల దగ్గర చేస్తుంటే కొంచెం మీరు గమనించి దాన్ని అరికట్టడానికి అందరం కలిసి కృషి చేద్దాము. ఇంకోటి మీరు మీ పర్సనల్గా నీటి తొట్లు కానీ, ఇంటి దగ్గర నీటి తొట్లు కానీ, వాటర్ స్టోరేజ్ చేసుకునే గిన్నెలు కానీ, చెంబులు కానీ, గిన్నెలు కానీ శుభ్రంగా క్లీన్ చేసుకొని, ఎందుకు అని అంటే డబ్బా నీళ్ళల్లో ఏమీ ఉండదు, అది జీవం లేని జలం, దాంట్లో సారం లేదు. మనం మొత్తము చెరుకు రసం కదా పిప్పి తింటే ఎట్లా ఉంటుందో ఆ నీళ్లు కూడా అంతే, దానికి విలువ లేని నీళ్ళు. ఆ విలువ లేని నీళ్ళను మనం డబ్బు కట్టి మనమే ఇస్తున్నాం ఆ నీటికి. ఇప్పుడు ఈ నీళ్ళు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ దగ్గర ఎక్కడి నుంచో కృష్ణా జలాలను తీసుకొచ్చి అక్కడి నుంచి మనము వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి ట్రీట్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాయి. ఎప్పుడెప్పుడో ఒకసారి జరిగే లీకేజ్ల వల్ల, ఎప్పుడో ఒకసారి జరిగే కంటామినేషన్, అన్ని రకాల టెస్టులు జరిగే అవసరమో, ఎంతవరకు నీరు శుభ్రత అవసరమో అంతవరకు దాన్ని ట్రీట్ చేసి టెస్టులు చేసి ఇక్కడ వరకు పంపించడం జరుగుతుంది. ట్యాంకుకి ఎక్కిన తర్వాత కూడా బ్లీచింగ్ పౌడర్ కలిపే సప్లై చేయడం. ఎక్కడైనా సరే సమస్య కనిపిస్తే, వాటర్ సమస్య, జనాలకు నీళ్లు రాకపోవడం కానీ, లేకపోతే సింగిల్ ఫేజ్ కానీ 3 ఫేజ్ కానీ, మీ వార్డులలో ఉన్న బోర్లలో ఖరాబ్ అయినా కానీ, నీళ్లు రాకపోతే కానీ, ఎక్కడైనా ఎండిపోయినా కానీ, ఎక్కడైనా వాటర్ జామ్ కనిపించినా కానీ, శానిటేషన్ సమస్యలు ఎక్కడైనా సరే మీ వార్డులో ఒకవేళ నా దృష్టికి వచ్చినా కానీ, ప్రత్యేకంగా ఎక్కడైనా మాకు అడిగితే, శాంక్షన్లు అడిగితే మేము రిఫర్ చేయడం జరుగుతుంది. ఏ సమస్య ఏదైనా ఉంటే కనుక వాటిని తీర్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఉన్నాయని అనుకుంటున్నా. ఇన్ కేసు ఇల్లు కన్స్ట్రక్షన్ ప్రాసెస్లో ఎక్కడైనా సరే ఆల్రెడీ ఉన్న కనెక్షన్ పోతే ఆ పాత కనెక్షన్ని రీప్లేస్మెంట్ చేసుకోవడానికి మీరు అప్లికేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది గ్రామ పంచాయతీకి. మాకు నల్లా కనెక్షన్ ఇవ్వండి అని చెప్పేసి గ్రామ పంచాయతీ వాళ్ళంతటా వాళ్ళే గుర్తించి మనకు నల్లా కనెక్షన్స్ ఇవ్వాలి అని అంటే కాదు. మీకు సమస్య ఉన్నప్పుడు మీరు ఒక అప్లికేషన్ ద్వారానో లేకపోతే అన్నది కొంచెం చూసుకొని చేయాల్సి ఉంటుంది. మీరు నీటి వృధా సింగిల్ ఫేజ్ మనకు ఎక్కడ పడితే అక్కడ పుష్కలంగా ఉన్నాయి కదా అని చెప్పేసి బోర్ల దగ్గరనే మీరు బట్టలు ఉతకడం కానీ, కంటిన్యూస్గా ఆన్ చేసి బోర్వెల్ని ఆన్ చేసి బకెట్ పెట్టేసి ఉతుక్కోవడం, దాని ద్వారా ఎంత నీరు వృధా అవుతుందనేది ఒకసారి ఆ కార్యక్రమానికి అన్ని అరేంజ్మెంట్లు చేసి మీకున్న పనులు కూడా వదులుకొని కార్యక్రమం కోసం మీరు టైం కేటాయించినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ నా ధన్యవాదాలు. ఈ జల మహోత్సవ కార్యక్రమము ఇవాళ జరుపుకోవడానికి కారణం అంటే ఇప్పుడు జరుపుకోవడానికి కారణము మన విలేజ్లో ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఉంది. అందరికీ కూడా దాదాపుగా నీళ్ళు వస్తుంది. ఎక్కడెక్కడైనా సరే వాటర్ రాకపోతే చిన్న కారణాల వల్ల రాకపోవచ్చు. అంటే నల్లా జామ్ అవ్వడమా, లేకపోతే ఎక్కడైనా లీకేజ్ ఉండడమా, లేకపోతే పైపు జామ్ అవ్వడమా, ఇట్లాంటి కారణాల వల్ల ఎక్కడైనా నీళ్ళు రాకపోవచ్చు. అట్లాంటి కేసెస్లో మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే కనుక మీరు గ్రామ పంచాయతీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ సమస్యలు తీర్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ కార్యక్రమం జల మహోత్సవం అన్నది మన విలేజ్లో ఎక్కడా కూడా ఇన్ కేసు కొన్ని సందర్భాలలో లీకేజ్ల వల్ల మిషన్ భగీరథ నీళ్ళు రాకపోయినా కానీ
మన గ్రామ పంచాయతీలో మనకు దాదాపుగా సింగిల్ ఫేజ్లు 3 ఫేజ్లు అన్నీ కలిపేసి 45 అంటే మనకు కావాల్సిన దానికంటే ఇంకా ఎక్కువనే ఉంది. వాటి నుంచి మన కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినప్పటికీ గ్రామ పంచాయతీ భరిస్తుంది. 425 కనెక్షన్లు ఇవ్వడం అయితే జరిగింది. హౌస్ హోల్డ్స్ కూడా అన్నీ ఉన్నాయి. దానికి సంబంధించి 1425 కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. సింగిల్ ఫేజ్లు 3 ఫేజ్లు అన్నీ కలిసి 45 ఉన్నాయి. మళ్ళీ అదేవిధంగా గ్రామ పంచాయతీ మొత్తము విలేజ్ మొత్తం ప్రొఫైల్ మొత్తం తీసుకున్నట్లయితే విలేజ్లో మొత్తం 8.5 కిలోమీటర్ల పైప్ లైన్ మిషన్ భగీరథ ద్వారా వేయడం జరిగింది. అయితే ఇప్పుడు కొత్తగా సర్పంచ్ గారు వచ్చినప్పటి నుంచి కూడా ప్రత్యేకంగా మనం మిషన్ భగీరథ గురించి ప్రత్యేకమైన మీటింగ్ అన్నది ఏది కండక్ట్ చేసుకోలేదు. అదే జల మహోత్సవ కార్యక్రమం ద్వారా అన్నీ ఒకేసారి అయిపోతాయని చెప్పేసి అందరూ వార్డు సభ్యుల్ని ప్లస్ డిప్యూటీ సర్పంచ్ గారిని అందరం కలిసి ఇవాళ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు వాటర్ సమస్య ఎక్కడైనా సరే కమిటీ ఫార్మేషన్ అన్నది కూడా ఇంతకు ముందున్న సెక్రటరీ గారు కాబట్టి వాటర్ టైం లేకనో ఏం లేకనో ఎక్కడ దొరికితే అక్కడ రకరకాలమైన వాటర్ బాటిల్స్ వాటర్ తాగుతున్నాం, మన ఆరోగ్యం మనమే పాడు చేసుకుంటున్నాం. కాబట్టి ప్రజలు మిషన్ భగీరథ వాటర్లో అన్ని మినరల్స్ వాటర్తో అన్ని కలిపి మనకు ఆరోగ్యకరమైన వాటర్ ఇస్తుంది. కాబట్టి ఆ వీటిని ప్రోత్సహించి మన నంద్యామ గ్రామంలో కూడా ఆ వాటర్ తాగి మన ఆరోగ్యాలు మనం కాపాడుకోవాలని నేను చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే ప్రజలు ఇష్టంగా ఇప్పుడు అక్కడక్కడ నీళ్ళు మిషన్ భగీరథ వాటర్ వస్తున్నాయి. అందరి ఎక్కడో ఒక వార్డులో 2-3 ఇళ్ళకి రాకుండా వచ్చు, కొంచెం నైట్ ఉండడం వలన ఎలాగో అలాగా దీన్ని రాకుండా ఉండకపోవచ్చు. అవి కూడా మన సెక్రటరీ సార్కి దృష్టికి తీసుకొచ్చాం. కొన్ని అవి కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో నంద్యామ గ్రామ పంచాయతీలో అవి కూడా క్లియర్ చేస్తాము త్వరలో. అలాగే ఇప్పుడు నీళ్ళు మనం కొన్ని సంపూర్ణ